సోమరిపోతులు అంటే ఎవరి సొమ్ము తెచ్చి పెట్టట్లేదు కదా, గవర్నమెంట్ సొమ్ము ప్రజలకు ఇస్తున్నారు. అది ఒక పాయింట్. చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఏంటంటే ఇస్తున్నామని చెప్తున్నారులే కానీ ప్రజలకు చేరాల్సింది చేరట్లేదు ఇంతవరకు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే స్కూల్ డెవలప్మెంట్ వచ్చేసి చాలా బాగా చేశారు. నాడు నేడు అని చెప్పేసి పిల్లలకి కానీ విద్యా దీవెన కానీ అమ్మఒడి కానీ కరోనా వచ్చినా కానీ పిల్లలకి వేసాడు. అవునా కదా? మనం అప్పుడు ఎంత కరువులో ఉన్నాము. కరోనా టైంలో పనికి వెళ్ళకుండా ఎవరైతే ఇస్తారు? చంద్రబాబు నాయుడు అయితే ఇస్తారా? ఇవ్వరు కదా. జగన్ గారు కాబట్టి మనకి చేస్తామని చెప్పారు కాబట్టి మాట తప్పడు మడిని తిప్పడు కాబట్టి మనకి ఇచ్చాడు. అది ఒక సైకో రౌడీ మనల్ని పాలిస్తున్నందుకు మనం ఎంతో సిగ్గుపడాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఎందుకమ్మా సిగ్గుపడేది? ఆయన సిగ్గుపడమను 3 పెళ్ళిళ్ళు చేసుకున్నందుకు. అది అంటే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నా నేను ఎవరికి అన్యాయం చేయలేదు కదా అని చెప్పి అడుగుతున్నారు. అన్యాయం చేయలేదంటే అది మనం చెప్పకూడదు, ఆయన చెప్పకూడదు, వాళ్ళ లేడీస్ చెప్పాలి. అన్యాయం అయ్యారో లేదో వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఆయన చేస్తా అన్నాడు, చేశాడు. ఇప్పుడు చిరంజీవి గారు పరిపాలనలోకి రావాలని చెప్పి రాజకీయాల్లో రావాలని చెప్పేసి వచ్చి నిలబడ్డారు. కానీ ఆయన ఏమన్నా గెలిచారా? ఇప్పుడు ఈయనైనా అంతే, ఆయన టైం వేస్ట్ చేసుకోవడం తప్పితే మన రాజకీయాల్లోకి వచ్చి ఆయన గెలిచేది ఏం లేదు. యూత్ అంటే వాళ్ళు చూడటానికి వస్తారు, ఆయన సినిమాలు అవన్నీ చూశారు కాబట్టి యూత్ అనేది కొంచెం ఆయన అంటే అట్రాక్షన్ ఉండిద్ది, కాదంటలేదు. కానీ అందరు చూసిన వాళ్ళందరూ వచ్చి ఓట్లు వేస్తారంటే అది తప్పు. ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నాడు, ఇక్కడ టాటూ వేయించుకున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నేను ఫ్యాన్ మాత్రమే, రాజకీయాల్లోకి వచ్చేసరికి జగన్కే ఓటేస్తాను అంటున్నాడు. ఇప్పుడు దాన్ని బట్టి మీరే చూడండి. తెలంగాణలో కేసీఆర్ గారు ఎలా ఓడిపోయారో మన ఆంధ్రాలో జగన్ గారు కూడా అంతే ఓడిపోతారు అంటే ఓడిపోరండి. ఇన్ని పథకాలు ఇన్ని అమలు చేసినప్పుడు, ఇంత మాకు హెల్ప్ఫుల్గా ఉన్నప్పుడు మేము జగన్ని గెలిపించుకుంటాం. ఏపీ డెవలప్ అయినట్టు తెలంగాణ డెవలప్ అంటున్నారు. కేసీఆర్ గారిని ఓడించినట్టే ఇక్కడ మన ఆంధ్రాలో కూడా జగన్ గారిని ఓడిపించి ఇంటికి పంపించేస్తామని చెప్పి అంటున్నారు. ఎవరైతే ఆ మాటలు అంటున్నారో వాళ్ళే ఇంట్లో కూర్చొని ఏడుస్తారు. అది ఈసారి రాజకీయాల్లో కూడా రారు వాళ్ళు, నాకు తెలిసి. జరగబోయేది జగన్ గారి అహంకారానికి ప్రజల ఆత్మగౌరవానికి యుద్ధం అని చెప్పి నారా లోకేష్ గారు అంటున్నారు. కాబట్టి నేను ఒక మాట చెప్తాను. సింగిల్ గా వస్తామన్నారు వీళ్ళిద్దరు, ఇప్పుడు పొత్తయ్య వస్తున్నారు ఇద్దరు. మళ్ళీ ఏ లెక్కన నమ్మాలి వాళ్ళిద్దరిని చెప్పండి మీరు? విడివిడిగా పార్టీలు తీసుకొని విడివిడిగా వస్తామన్నారు ఇద్దరు. మళ్ళీ ఏంటంటే బాండింగ్ అయిపోయి మళ్ళీ ఇద్దరు 2 పార్టీలు ఒకటైపోయి ఇద్దరు పొత్తుతో వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మేము ఎలా నమ్మాలి? ఓటు ఏ విధంగా వేయాలి చెప్పండి? సింగిల్గా వస్తాను అది దానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మొన్నటిదాకా అన్నారు. మరి చంద్రబాబు నాయుడుతో పొత్తు ఎందుకు తీసుకున్నాడు? మళ్ళీ ఏ లెక్కలో నమ్మి ఓటేయాలి అందరూ? జగన్ గారు ఫస్ట్ నుంచి అయినా సింగిల్గా వచ్చారు, ఏదైనా కానీ సింగిల్గానే చేస్తున్నారు. ఇక నుంచి ఏదైనా సింగిల్గానే చేస్తారు. దబిడి దిబిడి అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, సింగిల్గా వస్తాను. జగన్ ఏం చేస్తారు? జగన్ నువ్వెవడరా జగన్ అంటున్నాడు కదా, ఆ జగన్ ఏంటో నెక్స్ట్ ఎలక్షన్లో చూపిస్తాడు జగన్. అది నెక్స్ట్ సీఎం అయితే జగన్ గారు గెలుస్తారు. తప్పకుండా గెలుస్తారు, మేము గెలిపిస్తాం.